నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఎంతవారినైనా ఉపేక్షించడం లేదు, చర్యలు తీసుకోవడానికి వెనకట్టడం లేదు. జనసేన నుంచి 2 కీలక వికెట్లు పడ్డాయి. ఏపీలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఉమ్మడిగా పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఎన్నికల తర్వాత 3 పార్టీలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. అయితే రాష్ట్ర స్థాయిలో పరిస్థితి బాగానే కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు తప్పటం లేదు. ఇదే క్రమంలో తాజాగా టీడీపీ పైన ఆరోపణలు చేసి బహిరంగ నిరసనలకు దిగిన ఒక నేతను పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు విషయంలో పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీవీ రామారావు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆయన్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. తదుపరి చర్యలు తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన్ను దూరంగా ఉండాలని ఆదేశించారు. కొంతకాలంగా టీవీ రామారావు చర్యలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో ఆయన పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్. తద్వారా పార్టీ కట్టు తప్పి కూటమిలో ఇతర పార్టీలను విమర్శించే వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని ఈ చర్యతో కార్యకర్తలకు, నేతలకు ఒక సందేశం పంపించారు. ఎంతటి వారినైనా పార్టీ లైన్ను దాటితే ఇదే జరుగుతుందనే సందేశం కేడర్కు పంపించారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రామారావు 2009 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నర్సింగ్ కాలేజ్ వివాదం ఆయన ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేసింది. దీంతో టీడీపీ పక్కన పెట్టేసింది. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో సైలెంట్ అయిపోయారు. 2019లో మరోసారి కొవ్వూరు టికెట్ ఆశించగా రాలేదు. దీంతో వైసీపీలోకి వెళ్ళిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనితకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో జనసేనలోకి వెళ్ళగా ఆయనకు కొవ్వూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అయితే పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా జరిగిన కొవ్వూరు నియోజకవర్గ సహకార సొసైటీల నియామకాల్లో జనసేనకి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇన్ఛార్జిగా ఉన్న టీవీ రామారావు పార్టీ స్థానిక నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. కొవ్వూరు నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉండగా వీటిలో 3 పదవులు తమకు ఇవ్వాలని పార్టీ శ్రేణులతో ఆందోళన చేపట్టారు. అయితే పార్టీ అధిష్టానాన్ని సంప్రదించకుండా రామారావు ఇలా ఆందోళనకు దిగడాన్ని క్రమశిక్షణ రాహిత్యంగా ప్రకటించి పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రామారావు చెప్తూనే మరోసారి కూటమి ధర్మాన్ని విస్మరించేలా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పార్టీ నుంచి ఆయన సస్పెన్షన్ తప్పదంటున్నారు. మరోవైపు ఓ యువకుడి హత్య కేసులో మరో మహిళా నేతను జనసేన అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమె పైన హత్య కేసు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ హైకమాండ్ ప్రకటన పేర్కొంది. కోట వినుత వద్ద పనిచేసే యువకుడు రాయుడు చెన్నైలో హత్యకు గురయ్యారు. కోన్ నదిలోని శవమై తేలాడు. ఆ డెడ్ బాడీని రికవరీ చేసుకున్న పోలీసులు మింట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ యువకుడిని 5 వ్యక్తులు చిత్రహింసలు పెట్టి చంపినట్లు తెలుస్తోంది. నిందితుల్లో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత, భర్త చంద్రబాబు ఉన్నట్టుగా వార్తలు రావడం ఏపీ పాలిటిక్స్లో సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే చెన్నై పోలీసులు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో 3 అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అరెస్టు నేపథ్యంలో జనసేన పార్టీ సీరియస్గా రియాక్ట్ అయింది. ఈ క్రమంలో వినూతను జనసేన కాళహస్తి నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తంగా పార్టీ లైన్ దాటినా, తప్పుడు పనులు చేసినా, పొత్తు ధర్మాన్ని విస్మరించినా ఎంతటి సీనియర్లకైనా ఇదే వస్తుందనేది అధిష్టానం చెప్పకనే చెప్పేసింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.